వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించగలము. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. ఈ ప్రత్యేకమైన ఆదివారం దేవా, మీ జనులమైన మేము ఈ పరిశుద్ధ ఆలయంలో కూడి నిన్ను ఆరాధించుతున్నాం. ఆత్మతో, సత్యంతో, భక్తితో, విశ్వాసంతో నీ నామమును మహిమపరచాలని నీవు కోరుచున్నావు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామమున కూడేందులో అక్కడ నీ సన్నిధిని దయచేసేదనని నీవు వాగ్దానం చేసి ఉన్నావు. కావున ఈ ఆలయంలో ఈ స్థలాన్ని నువ్వు పరిశుభ్రపరిచి మా మాటలు, మా అందరి జ్ఞానం ఈ దృష్టికి యోగ్యముగాను ఆశీర్వాదకరంగా ఉన్న కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఉదయం మీతో పాటు ఈ పరిశుద్ధమైన ఆరాధనలో ఉండడం చాలా సంతోషం. ఆహ్వానించిన అయ్యగారికి, రాజ్ ఎబినేజర్ అయ్యగారికి మరియు నా స్నేహితుడు ఆడే జయాకర్ గారికి నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. 2 సంవత్సరాల కిందట నేను ఇదే ఆదివారం ఇక్కడ వచ్చి ఉంటుంది. మరి అప్పుడు మా సహోదరుడు మక్కా సుధాకర్ గారు ఉన్నారు. మక్కా సుధాకర్ గారు నేను ఈ అధ్యక్ష మండలంలో ట్రెజరర్గా ఉన్న రోజుల నుండి పరిచయం. ఆ రోజుల్లో వారు కాసా అనగా క్రిస్టియన్ యాక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్ అనే సంస్థ తరఫున మన అధ్యక్ష మండలంలో పనిచేస్తూ మెదక్ చర్చ్ కాంపౌండ్ దాదాపు 3 భాగం కాంపౌండ్ వాళ్ళు కట్టించాడు. ఆ రీతిగా వారిని నేను ఆ రోజు నుండి బాగా ఎరుగును. మరి ఇటీవల వారి ప్రభుత్వాన్ని నిందించిన వారి ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుతూ ఉన్నాను. మరి ఆలయంలో నేను ప్రవేశించగానే మెదకుడిని మీరు పైకెక్కించినట్టు కనబడ్డాడు. మరి ఈ దేవాలయం ఉన్న చోటనే మన మిషన్ కాంపౌండ్ ఉన్నది. బహుశా మీరు అందరూ ఎప్పుడో ఒకసారి మెదకు వెళ్ళి ఉంటారు. వెళ్ళడం మంచిది. చాలా పరిశుద్ధ స్థలం, పుణ్యస్థలం, విశేషమైనటువంటి సందర్భం. మరి అప్పుడు నేను వచ్చినప్పుడు నా స్నేహితుడు జయకర్ గారి సతీమణి రూత్ జయకర్ అమ్మ కూడా ఉండేది. మరి ఆ రోజు మంచి మధ్యాహ్నం భోజనం తయారు చేసి అయ్యగారికి తీసుకొని వచ్చింది. వాళ్ళ ఇంటికే రమ్మన్నారు ఆ రోజున. చాలా గరీలో తిరగాలి, నేను రాలేను అంటే చాలా ప్రేమతో సిద్ధం చేసిన భోజనాన్ని ఇక్కడికే తీసుకొని వచ్చింది. నిజంగా మీరు ఒక విశేషమైన స్థలంలో ఉన్నారు. ఎందుకంటే నేను ఈరోజు ఉదయం మీ ఆలయంలోన ప్రవేశించగానే నాకు జ్ఞాపకం వచ్చిన వాక్యం ఏంటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించి లోపలికి రాగానే మీకు విశాలమైన స్థలం ఉంది. మంచి దేవాలయం ఉంది. ఎక్స్టెండ్ కూడా చేశారు. 10-12 కార్లు పార్క్ చేసుకోవచ్చు. మీరంతా ఈరోజు గుడి ప్రదక్షిణ కూడా మీరు చేశారు. సో ఈ ఆలయంలో మీరు ప్రవేశించినప్పుడల్లా జ్ఞాపకం ఉంచుకోండి, ఇరుకు ద్వారమున మనం ప్రవేశిస్తున్నాం. విశాలమైన ద్వారంలో ప్రవేశిస్తే దాని అంతం భయంకరం, కానీ ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తే ఆశీర్వాదం. నన్ను
తీసుకొని వచ్చినటువంటి డ్రైవర్ దిల్షా వెస్ట్ మారట్పల్లి నుండి ఇక్కడికి 20 నిమిషాల్లో తీసుకొని వచ్చాడు. వెరీ పర్ఫెక్ట్ డ్రైవర్. నేను అనుకున్నాను 40-50 నిమిషాలు గంట కూడా పోవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల కింద వచ్చినప్పుడు నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. అప్పుడు జయకర్ సనత్నార్ వాడికి వచ్చి నన్ను నడిపించాడు. గలీలో ఉంటుంది రావాలి దిల్షా చక్కగా తీసుకొచ్చాడు. కాబట్టి ఆయనకు నా వందనాలు నేను తెలియజేస్తున్నాను. నేను రాగానే హైదరాబాద్ గారు స్వీకరించి మంచి అతిథి సత్కార్యం చేసి ఆహ్వానించినందున నేను నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమెన్నడూ కని విని ఎరగని సందర్భంలో మనమున్నాము, ప్రపంచం ఉన్నది. ఈ కరోనా మహమ్మారి, కరోనా పాండమిక్ మనలను ఆవరించి ఉన్నది. మరి నిన్నటి దినమే ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేశారు. మరి గుంపులుగా కూడదు, ఉత్సవాలు జరిగించద్దు అని నిబంధనలు చాలారు. సో ఈ ఉదయం 7:30కు నేను అయ్యగారికి ఫోన్ చేశాను, మరి ఆరాధన ఉన్నదా లేదా, ఎందుకంటే ఈ ఉత్తర్వులు మనకు వచ్చాయి కదా అంటే ప్రస్తుతం అయితే ఉన్నది తండ్రి గారు అని వారు చెప్పారు. మన సిఎస్ఐ రాక్మోర్ చర్చ్ వారి ఆరాధనలను సస్పెండ్ చేశారు. ఇటీవల అక్కడ పెద్ద దేవాలయం కట్టబడ్డది. దానికి సెంటినరీ వెస్లీ చర్చ్ అని పేరు పెట్టారు. ఇంతవరకు మనం పెరిగింది సిఎస్ఐ వెస్లీ రామ్కోర్, ఇప్పుడు సిఎస్ఐ సెంటినరీ వెస్లీ అని దాని పేరు. అక్కడ జనులు తండోపతండాలుగా ఉంటారు. కాబట్టి వారు ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈరోజు నుండి సస్పెండ్ చేశారని వార్త నేను విన్నాను. మరి ఈ వారం ఏం జరగలేదో మనకు తెలియదు. మీరైతే చక్కటి కార్యక్రమం ఐదారు ఏర్పాటు చేశారు. మీ సంఘ సభ్యులు, మీ సంఘ పెద్దలు కూడా ఈ పరిశుద్ధ వారం కొరకై చక్కగా అన్ని ఏర్పాటు చేశారు. మరి మనం కూర్చో తప్పకుండా ఈ కోవిడ్ నిబంధనలు పాటించాలి. లేని ఎడల మనం చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఈ జబ్బు వస్తే తట్టుకోవడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడింది. మనం ఈ జబ్బు ఏంటో చూడలేము, వినలేము, దాన్ని కూడా గమనించలేము. ఎట్నుండి వస్తుందో ఎట్నుండి వెళ్తుందో మనకు తెలియదు. ఒక విచిత్రమైనటువంటి జబ్బు ఇది, వైరస్ అంటారు దాన్ని, మహమ్మారి. ఇట్స్ ఎ టెరబుల్ వైరస్. ఒకప్పుడు ఏదో ఒక వైరస్ ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, ఆఫ్రికాలో వచ్చింది అని చెప్పేవారు. మరి ఈ వైరస్ అయితే సర్వ ప్రపంచాన్ని తల్లడిల్లా చేస్తుంది. దాదాపు సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలోనే ఈ వ్యాక్సిన్ అనేది కూడా వచ్చింది. టీకా, మీరు కొంత టీకా వేసుకుని ఉంటారు. నేను ఇంకా వేసుకోవాలన్నా వద్దా అనే స్థితిలో ఉన్నాను. ఎందుకంటే 7 సంవత్సరాల కింద నాకు స్టెంట్ వేయడం జరిగింది. ఒక స్టెంట్ వేశారు. ఈ స్టెంట్ వేసినప్పటి నుండి ఈ యాంటీబయాటిక్స్, యాంటీబాడీస్ అనేది ఈ మనం తీసుకునే మందుల ద్వారా, అంటే బ్లడ్ థిన్నర్స్ అంటారు దాన్ని, ప్రోపిటాల్. అది నేను రోజు ఒకటి వేసుకుంటాను కనుక దాని ద్వారా యాంటీబాడీస్ ఏర్పడుతుందని డాక్టర్ గారు అంటున్నారు. సో ఈ డజన్లో టేక్ అన్నారు. మరి నా వయసులో ఉన్న కొంతమంది అసలు మాకు వద్దే వద్దని ఉంటారు. ఇటీవల సనత్నార్ ఒక బంధువులను దర్శించడానికి వెళ్ళారు. అక్కడే పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ మేము వ్యాక్సిన్ వేస్తాము, రండి రండి అని పిలుస్తున్నాడే కానీ ఎవరు పోతలేదు. అందుకే వార్తల్లో వ్యాక్సిన్ తీసుకోండి 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 అని చెప్తున్నారు. మనకు నిజంగా తెలియదు.
మరి దాని ఎఫెక్ట్ ఎంత అనేది ఎవరు ఊహించలేదు. 6 నెలలు ఉంటుందని ఒక వార్త, 8 నెలలు ఉంటుందని మరొక వార్త, ఒకటి తీసుకున్న వాళ్ళు రెండవది తీసుకోవాలని ఇంకొక వార్త. సో లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్. మన దేశంలో అయితే 3-4 వ్యాక్సిన్లు అమల్లో పెట్టారు. మరి ఏది సరి ఏది సరి కాదు అనేది మనం చెప్పలేము. మరి దాంట్లో ఒకటిని ఐరోపా ఖండం అంతా బహిష్కరించారు. ఈ వ్యాక్సిన్ అనేది కొంత మటుకు ఆత్రపడి తయారు చేసిన దానికట్టుగా కనబడుతుంది. ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచం అంతటా ఇవ్వడం జరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకొని వచ్చిన వాళ్ళు బాగుపడడానికి ఇంతవరకు వార్త ఎక్కడ రాలేదు. వచ్చిందా? రాకుండా తీసుకున్నట్టునే కానీ వచ్చిన తర్వాత రాదని చెప్పడం లేదు. సో దేర్ ఈస్ ఏ కన్ఫ్యూషన్ అండ్ వీ డోంట్ నో. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మనం తీసుకోవాలి. విచిత్రం ఏంటంటే నోరు ముక్కు కాపాడుకోవాలి, చేతుల పరిశుభ్రత కాపాడుకోవాలి, సాంఘిక డిస్టెన్స్ పాటించాలి, భౌతిక డిస్టెన్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. మనం పాటిస్తే మంచిదని నా యొక్క ఉద్దేశము, సలహా. మన దేశం లాంటి దేశంలో భౌతిక దూరం పాటించబడేది చాలా అసంభవం కదా. ఎక్కడ పోయినా జనులు 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 జనులు. చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. ఒక సంవత్సరం కిందట మార్చి ఏప్రిల్ నెలలో పోలీసులు రోడ్డు మీద కొట్టి లాక్డౌన్ టైంకి ఎవరైనా వస్తుంటే పోతుంటే ఎందుకు పోతుంది మీరు వెహికల్స్ ఆఫ్ చేశారు. మరి ఇప్పుడు అదంతా ఏం లేదు, ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అన్ని పండుగలు, కార్యక్రమాలు, వివాహాలు చాలా జరుగుతున్నాయి. సో ఈ భౌతిక దూరం పాటించాలనేది కొంచెం కష్టమే ఈ జ్వరం. మరి ఏం చేయాలి మనం అందరంటే ఎవరి జీవితానికి వారు బాధ్యులు. వీఆర్ రెస్పాన్సిబుల్ టు అవర్సెల్వ్స్. మన జీవితానికి మనం బాధ్యులు. మన ఇంట్లో ఎవరికైనా ఈ వైరస్ వస్తే we should not blame anybody. We should blame ourselves. ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కోవిడ్ నిబంధనలు పాటించాలి. తద్వారా మనం కొంత మటుకు కాపాడుకోవచ్చని పదే పదే మనం వింటున్నాం. కాబట్టి మీరు కూడా ఈ ఆలయంలో భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి. ఈ సంవత్సరం దాదాపు ఒక 4-5 వివాహాలకు నేను వెళ్ళాను. ఆ వివాహాల్లో నేను చెప్పింది ఏంటంటే యువర్ మ్యారేజ్ ఈజ్ ఎ మాస్క్ మ్యారేజ్. వధువులు ఇరువురు చక్కగా దిద్దుకొని తీర్చిదిద్దుకొని అందంగా ఆదాయానికి వస్తారు, కానీ మాస్క్ కూడా పెట్టుకోవాలి. సరే, మాస్క్ మ్యారేజ్. మన ఆరాధనలో కూడా మనం మాస్క్ పెట్టుకుంటే తప్పులేదు. ఎందుకంటే మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, మన చుట్టూ ఉన్న వారిని కూడా కాపాడినటువంటి వారం అవుతాం. సో let us not neglect, but let us protect ourselves and also protect others. ఈ పరిశుద్ధ మండల ఆదివార దినం మనలో చాలా మంది మంటలు తీసుకొని వచ్చాం, లేదా చర్చి సప్లై చేస్తుంటే మనం చేతిలో పట్టుకొని మంటలను దేవోత్సవంతో ఊపుతూ ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభు గంభీరంగా దేవోత్సవుడై ఈ యెరూషలేము ఆలయంలో ప్రవేశించిన చారిత్రాత్మక ఘటన, ఆ సంఘటన మనం జ్ఞాపకం చేసుకొని ఈరోజు మండల ఆదివార దిన పండుగగా మనం ఆచరిస్తున్నాం. ఈ మండల ఆదివారంతో ఈ పరిశుద్ధ వారం ఆరంభమవుతుంది, హోలీ వీక్. ఈ వారం అంతా కూడా మనం నానా విధములైనటువంటి ఆనందంలో ఉంటాం.
సంఘటనలు ఈ వారంలో జరిగినాయి. ఈరోజు జరిగిన పరిశుద్ధమైన కార్యం ఏంటో తర్వాత నేను మీకు చెప్తాను. సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, చివరికి శుక్రవారం అన్ని పరిశుద్ధమైన సంఘటనలు, అన్ని విమోచనాత్మకమైనటువంటి సంఘటనలు, ప్రపంచ విమోచనాత్మకమైనటువంటి సంఘటనలు. హోలీ వీక్. మరి విమోచనాత్మకమైన సంఘటనలు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు శ్రమ పడుట ద్వారా జరిగినటువంటి. అందుకనే దీనిని పరిశుద్ధమైన వారం మాత్రమే కాదు, ప్యాషన్ వీక్ అని కూడా అన్నారు. ప్యాషన్, PASSION. లాటిన్ భాషలో పాసియో అనగా సఫరింగ్, శ్రమ. ఈ వారమంతా శ్రమతో కూడినటువంటి వారం. 40 రోజులు మనం లెంట్ అనగా శ్రమల దినాలను మనం ఆచరిస్తాం. ఒకప్పుడు నిజంగానే శ్రమలు పడేవాళ్ళం మనం. అంటే మాంసాహారాలు మానేసేవాళ్ళం. స్త్రీలు దాదాపు అందరూ ఉపవాసం ఉండేవారు. కొంతైనా క్రీస్తు శ్రమల్లో మనం పాలు పొందాలని ఆశపడేవారు. ఆ సాంప్రదాయం కొంత మటుకు తగ్గిపోతుంది. ఈ క్రీస్తు శ్రమల 40 రోజుల్లో కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ మన వారు జరుపుతారు. అనగా కుటుంబ ఆరాధన. ఈ కుటుంబ ఆరాధనకు మనం వెళ్ళినప్పుడు ఒకప్పుడు నిమ్మకాయ రసం ఇచ్చి పంపించేవారు. ఆ తర్వాత టీ కాఫీ ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ తర్వాత స్నాక్స్ యాడ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారు? మీకు తెలుసు, కొన్ని కుటుంబాలు అయితే మాంసాహారం కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఏది శ్రమ? వెరీ సఫరింగ్. కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో సంఘంలో కూడా ఈ మాధ్యమిక అంతస్తు అనేది పెరిగిపోయింది. తద్వారా కొంత ఆస్తి పెరిగింది, కొంత డబ్బు పెరిగింది, ఉద్యోగాల్లో జీతాలు పెంచారు, కావాల్సినంత డబ్బు ఉంది దేశంలో. కనుక ఖర్చు ఎట్లా పెట్టాలి? ఎవ్రీ అకేషన్ బికమ్స్ ఏ అకేషన్ టు సెలబ్రేట్. ప్రతి సందర్భము ఒక పండుగగా చేసుకునే తయారైంది. ఒకప్పుడు పుట్టినరోజులు, పుట్టినదినాలు, బర్త్డేస్ చిన్నపిల్లలకే చేసేవాళ్ళం మనం. ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. బికాజ్ యూ హ్యావ్ టు సెలబ్రేట్. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పుష్పవతి అయిందంటే అది ఓన్లీ ఫ్యామిలీ ఫంక్షన్. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ ఏ పబ్లిక్ ఫంక్షన్. కమ్యూనిటీ హాల్లో కూడా పెడుతున్నారు. అవి క్యా బాత్ హై. There should be meaning. And we are in the mood of celebration. పండుగగా చేసుకోవాలి. మరి ఎందుకు పండుగ? తినడా? నేను సాయంకాలం సైనిక్ పుల్లిలో ఒక ప్రేయర్ మీటింగ్ నేను వెళ్ళాను. అక్కడ కూర్చొని చేస్తున్నా, నేను ప్రసంగిస్తూ నేను ఏమన్నానంటే, ప్రేయర్ మీటింగ్స్ అయినా, కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్ అయినా, చివరికి మ్యారేజెస్ అయినా కొందరు భోజనానికే వస్తారు, అసలు ఆరాధనకు రారు. అంటే అప్పుడు నేను అన్నాను, సంథింగ్ రాంగ్ విత్ ద మైండ్. యూఆర్ కమింగ్ ఓన్లీ ఫర్ ఫుడ్. చాలా వివాహాలు నేను చూశాను సిటీలో. ఆ వివాహం జరుగుతుంటే గుడిలోన ఉండేవారు 100 మంది, తక్కువలో తక్కువ ఒక 100 మంది అనుకుందాం. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. తప్పుదారి రిసెప్షన్ పోతే అక్కడ ఎవరున్నారు? ఆ గుడిలో ఎక్కడున్నా ఎవరికి తెలియదు, కానీ అందరూ వచ్చేస్తారు. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ ఓన్లీ. మీనింగ్ అండ్ రిచువల్స్ చాలా మటుకు మనం కోల్పోయాం.
యేసుప్రభు ఒక రాజుగాడు. ఈరోజు మనకు దక్షిణ వ్యాసంగం ఇచ్చినటువంటి అంశం ఏంటంటే దైవ మందిరంలో నూతన రాజు, ఎ న్యూ కింగ్ ఇన్ ద టెంపుల్. దేవుని మందిరంలో ఒక కొత్త రాజు, ఎ న్యూ కింగ్. మరి యేసుప్రభు తన జీవితంలో ఎన్నడూ కూడా తనంతా నేను రాజునని చెప్పుకోలేదు. తను తాను సంబోధించుకున్నప్పుడు నేను మనిషి కుమారుణ్ణి అని చెప్పాడు. మనిషి కుమారుడు. మరి పుట్టిన వాళ్ళందరూ మనిషి కుమారులే, మనిషి కుమార్తెలే. మరి యేసుప్రభునే ప్రత్యేకంగా మనిషి కుమారుడు అని తను తాను ఎందుకు సంబోధిస్తున్నాడు? ఇంగ్లీష్లో మనం దాన్ని తర్జుమా చేస్తే ఈజ్ ద సన్ ఆఫ్ హ్యుమానిటీ. మానవత్వం అందరి యొక్క కుమారుడే. ఎందుకంటే శరీరధారి అయి లోకానికి వచ్చినటువంటి దైవ కుమారుడు. ద పర్పస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఈస్ టేకింగ్ ఓవర్ హ్యుమానిటీ. తన యొక్క ఈ నరావతారం మానవత్వాన్ని ధరించడం. అందుకనే తాను మనిషి కుమారుడు అని చెప్పుకున్నాడు. సువార్తలన్నింటిలో మనిషి కుమారుడు. ఇతరులు నీవు దేవుని కుమారుడు అన్నారు, ఇతరులు నీవు ప్రవక్త అన్నారు. కొందరు చనిపోయి తిరిగి లేచిన బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకున్నారు. కానీ యేసు మాత్రం తనకు తాను నేను మనిషి కుమారుడు. కానీ ఒకే ఒక సందర్భంలో క్రైస్తవారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఈ పరిశుద్ధ వారంలో పిలాతు ముందు నిలబడి వారు ఆయనను నిందించారు. ఏమని? యూదులకు రాజునని తానే చెప్పుకుంటున్నాడని ఒక ఆరోపణ చేశాడు. ఐఎమ్ కింగ్ ఆఫ్ జ్యూస్ అని యేసుప్రభు ఎక్కడ చెప్పలే, కానీ ఆ నేరారోపణ చేశారు. అప్పుడు పిలాతు ఆయన ప్రశ్నిస్తాడు, నీవు యూదులకు రాజువా? యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? నీవు అన్నట్టే, నీవు అన్నట్టే. కానీ ఈ లోక సంబంధమైన రాజరికం కాదు నాకు, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. గెత్సెమనే తోటలో శిష్యులు ఆయన చుట్టూండి, అయ్యా నేను పట్టుకోవడానికి వచ్చాను కనుక దేవుణ్ణి వేడుకో, నీకు ఆయన సైన్యం పంపిస్తాడంటే నేను ప్రార్థించిన కదా వేల మందిని దేవుడు పంపాడు. కానీ అది నా రాజ్యం కాదు. ఈ రాజ్యంలో సైనికులు లేరు, ఈ రాజ్యంలో సింహాసనం లేదు, ఈ రాజ్యంలో కిరీటం లేదు, ఈ రాజ్యంలో పూజలు పురస్కారాలు లేవు, ఈ రాజ్యంలో వ్యక్తి పూజ అసలే లేదు. ఈ రోజుల్లో అధికారంలో ఉన్న వారిని పూజించడం, కొండంత ఎక్కించడం, ఎవరో శిఖరానికి ఎక్కించడం, అది అలవాటు అయిపోయింది. షేమ్ ఏంటంటే మన రాష్ట్ర అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మాట్లాడేది చూస్తే నాకు సిగ్గేస్తాయి. అంతగా రాజకీయం దిగజారిపోయింది. నోబడీ ఈస్ గాడ్. ఎంత గొప్ప నాయకుడైనా దేవుడు కాదండి. నేను ఎరిగినంత మటుకు ఈ రాష్ట్రంలో మనం కలిసి ఉన్నప్పుడైనా విడిపోయిన తర్వాత అయినా ఏ నాయకుడు కూడా నీవే దేవుడు అని ఎవరు ముఖం పట్టుకొని అందే అన్నారా? ఉమ్మడి రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు, నేను ఎరిగినంత మాట. నీలం సంజీవ్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మాందరెడ్డి, పివి నరసింహరావు, మర్రి చెన్నారెడ్డి, కె విజయభాస్కర్ రెడ్డి, ఇట్లా నేను ఎంతోనో చెప్పుకోవచ్చు. జె వెంకటరావు, ఇక్కడే జె వెంకటరావు నగర్ ఉందట, వస్తుంటే నాకు డ్రైవర్ చెప్పాడు. వన్ ఆఫ్ ద బెస్ట్
చీఫ్ మినిస్టర్స్ జయలలితలో. ఎన్టీ రామారావు ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసిందంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, గ్రేట్ లీడర్స్ అండి, ప్రజా నాయకులు. వారు ఎవరు కూడా నీవు దేవుడు అనలేదు, వారు దేవుడు అని అనిపించుకోలేదు కూడా. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనలో క్రైస్తవులు ఇస్రాయేల్ జెరూసలేం పోయడానికి యాత్రకు సబ్సిడీని పెట్టాడు. 20,000 సబ్సిడీ. కొంతమంది వెళ్ళారు, వచ్చారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయిన రోజుల్లో ఒక ఆయన కోర్టులో కేసు వేశాడు. ఏమి? ప్రభుత్వ నిధి మతం కొరకు వాడకూడదు. గవర్నమెంట్ ఫండ్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ రిలీజియస్ పర్పసెస్. హైకోర్టు అన్నది నిజమే. యూ షుడ్ నాట్ గివ్ ఎనీ గవర్నమెంట్ సబ్సిడీ టు యాత్ర. స్టాప్ చేశారు. మరి ఇప్పుడు ఏమైతుంది? యు ఆర్ బిల్డింగ్ టెంపుల్స్ యూజింగ్ గవర్నమెంట్ మనీ. ఎవరే పలకడం లేదు, ఎవరు కూడా క్రిటిసైజ్ చేయడం లేదు. 800 కోట్లు యాదాద్రిలో దేవాలయం పెట్టడానికి ప్రభుత్వ నిధి ఖర్చు చేశారు. 800 crores to build a temple. అంటే టెంపుల్ కట్టకూడదని నేను అనడం. బట్ ఈజ్ ఇట్ నాట్ గవర్నమెంట్ మనీ, పీపుల్స్ మనీ, ట్యాక్స్ మనీ? What happened to the conscience of the people? మరి యేసు రాజ్యం అలాంటి రాజ్యం కాదు, పొగడ్తలతో ఉండే రాజ్యం కాదు యేసు. అక్కడిక్కడ సువార్తలు మనం చదువుతాము. యేసు స్వస్థపరిచిన తర్వాత, లేదా ఆయన కొండపై రూపాంతరం పొందిన తర్వాత, పేతురు నీవు దేవుడి కుమారుడైన క్రీస్తు అని చెప్పిన తర్వాత, ఈ సత్యాన్ని మీరు ఎక్కడా పలకకూడదు, చెప్పకూడదని ఆదేశిస్తాడు. యేసు ప్రభు పొగడ్తలు అవసరం లేవండి. ముఖస్తుతి యేసు ప్రభువుకు అవసరం లేదు. యేసును వెంబడించే ఏ నాయకునికి కూడా ముఖస్తుతి అవసరం లేదు. అందుకనే దక్షిణ ఇండియా సంఘంలో అభిషేకం పొందిన వారిని అందరినీ ఒక మాటో ఇచ్చారు. ఆ మాటో ఏంటంటే, వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్. మోడరేటర్ మొదలుకొని బిషప్ల నుండి ప్రెస్బిటర్స్, డీకన్స్ అందరూ కూడా వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్. 1947లో దక్షిణ ఇండియా సంఘం ఏర్పడినప్పుడు మరి బిషప్లకు ఈ కాషాయ రంగు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీకు తెలుసా? వెల్వెట్ రంగు ఇవ్వలే, గోల్డ్ రంగు ఇవ్వలే. They gave us this saffron velvet, saffron color. Saffron is a symbol of humility and poverty. ఈ భారతదేశంలో సన్యాసుల రంగు అండి ఇది. ఎవరి రంగు ఇది? సాధు సుందర్ సింగ్ ఎప్పుడైనా చూసారు ఫోటోలో? ఆయన దుస్తులు ఎలా ఉన్నాయి? ఇదే రంగు. మరి ఇది మన సేవసేవ బిషప్లకు ఇచ్చిందండి. కిరీటాలు ఇవ్వలేదు. ఆర్థడాక్స్ చర్చిలో, క్యాథలిక్ చర్చిలో పోపులకు, కార్డినల్స్ కు కిరీటాలు ఉంటాయి. సిఎస్ఐలో ఉండకూడదు, లేవు కూడా. సర్వెంట్స్ ఆఫ్ ద సర్వెంట్ లార్డ్. యేసు రాజ్యం అలాంటిది. యేసు రాజ్యం అలాంటిది. దేవుని మందిరంలో నూతన రాజు యేసు. ఆయన తను తాను రాజు అని చెప్పకపోయినా ఆయన పరిపాలన నీతి, న్యాయం, యథార్థత, సత్యంతో కూడా ఉండాలని ఆయన
ఉద్దేశం. అందుకే ఆయన ఆలయంలో రాజు అంటున్నారు. మరి ఈరోజు దాదాపు మన ప్రొటెస్టెంట్ సంఘాలన్నింటిలో ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం, జయోత్సవ ప్రవేశం మనం ఎక్కువగా ఆలోచన చేస్తాం. ట్రయంఫల్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. మరి యేసు ప్రభు ఏ రాజ్యం గెలిచాడని ఆయన జయోత్సవంతో యెరూషలేంలో ప్రవేశిస్తున్నాడు? ఏ రాజ్యం ఆయన గెలవలే, ఏ రాజును ఆయన ఓడించలే. కానీ ప్రజలు సంతోషంతో ఆయనను బేతేలు నుండి ఆహ్వానిస్తున్నారు. మరి ఎందుకు యేసు ప్రభు ఒప్పుకున్నాడంటే జకర్యా ప్రవచనము నెరవేరినట్లు నీ రాజు దీన మనసు గలవాడై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. జకర్యా ప్రవచనము నెరవేర్చడానికి ఆయన ప్రవేశిస్తున్నాడు. తానేదో సంతోషించి ఆనందించాలని ప్రవేశించడం లేదు. ప్రజలు ఆయనను సంతోషంతో ఎదుర్కొంటున్నారు. కారణం ఏంటంటే ఆయన గురించి చాలా విషయాలు విన్నారు. చివరికి వారు విన్న విషయం వాళ్ళందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఆ రోజు మనం అక్కడ ఉండంటే బేతనియలో చనిపోయిన లాజరును ఆయన లేపినాడు. ఎంత శక్తిమంతుడు అని ఆయనను చూడడానికి వచ్చారు ప్రజలు. యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే వెనుక వచ్చువారును ముందు వచ్చువారు వెనుక ఆయన వెంబడిస్తూ వస్తున్నారు బేతనియలో. మరి ముందు వచ్చేవారు ఎవరు? యెరూషలేము ప్రజలు. ఈ బేతనియ గ్రామము ఈ ఒలీవ కొండ వెనుక ఉంటుంది. ఒలీవ కొండ ముందు యెరూషలేము పట్టణం ఉంటుంది. సో యేసు ప్రభు వస్తున్నాడు అని విని ఎదుర్కోవడానికి యెరూషలేము ప్రజలు వెళ్ళారు. యేసు ప్రభువును వెంబడిస్తూ జయోత్సవంతో బేతనియ నుండి ప్రజలు వచ్చారు. మరి ఈరోజు యెరూషలేము పట్టణంలో బేతనియ నుండి పాత యెరూషలేము దేవాలయం వరకు ప్రొసెషన్ ఉంటుంది. అందరూ అందులో ప్రవేశిస్తారు. గత 1600 సంవత్సరాలుగా ఈ ప్రొసెషన్ యెరూషలేము పట్టణంలో జరుగుతుంది. సో యేసు ప్రభు జయోత్సవంతో యెరూషలేములో ప్రవేశించిన దినాన్ని మనం చాలా వరకు జ్ఞాపకం చేసుకుంటాం. మరి నేను మీ దగ్గర ఒక పటం తీసుకొని వచ్చాను. ఈ పటం ఏంటంటే మీకు కనబడుతుందో లేదో కానీ ఇది ఆనాటి దేవాలయం. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అట్ దట్ టైం. ఈ దేవాలయము ఆనాటి ప్రపంచంలో ఒక అద్భుతాల్లో ఒకటి. ఎవరు కట్టారు దీన్ని? జ్ఞాపకం ఉందా? సొలొమోను కట్టిన దేవాలయము బబులోనీయులు వచ్చి 587లో కూలగొట్టారు. దాని కథ అయిపోయింది. మొదటి దేవాలయం కూలగొట్టారు బబులోనులో. తర్వాత ఎజ్రా నెహెమియా నాయకత్వంలో రెండవ దేవాలయం నిర్మించడం జరిగింది. అదంత పెద్ద దేవాలయం కాదు, అది కూడా పడిపోయింది. ఇది యెరూషలేములో కట్టబడిన 3వ దేవాలయం. మీరు ఎవరైనా యెరూషలేం వెళ్ళొచ్చారా? జ్ఞాపకం ఉంది కదా? దిస్ ఇస్ ద థర్డ్ టెంపుల్. మరి దీన్ని ఎవరు కట్టారు? రాజైన ఎవరు? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ రాజైన ఏ రోజు ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఈ ఆలయాన్ని? ఆయన ఎన్ని సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడో అన్ని సంవత్సరాలు ఈ ఆలయాన్ని కట్టాడు. కనబడుతుందా ఈ ఆలయం? ఫోటోలు కనబడుతుందా? ఇంటి దగ్గర దృష్టిలో ఆన్లైన్ లో. వాట్ ఏ వండర్ఫుల్ టెంపుల్ అట్ దట్ టైం. దాదాపు 15 ఎకరములలో కట్టబడినటువంటి మహా గొప్ప విస్తీర్ణమైన దేవాలయం.
ఇప్పుడు ఈ ఆలయం అక్కడ లేదు. దాని టెంపుల్ మౌంట్ అంటారు. ఆ టెంపుల్ మౌంట్ ఏంటంటే మొరియా పర్వతం మీద కట్టారు. యెరూషలేంలో 4 కొండలు ఉన్నాయి. ఒకటి మొరియా, ఆ పర్వతం పైనే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకొని వెళ్తారు. ఆ పర్వతం పైనే సొలొమోను రాజు ఆలయం నిర్మించాడు. ఆ పర్వతం పైనే ఈ ఆలయం కట్టబడింది, మొరియా పర్వతం. దాని ప్రక్కనే ఒలీవ కొండ ఉన్నది. ఒలీవ కొండ మీద యేసు ప్రభు చాలాసార్లు ప్రార్థన చేశాడు. ఆ ఒలీవ కొండ పక్కనే కిద్రోను వాగు ఉంది. ఆ కిద్రోను వాగు పక్కనే గెత్సెమనే తోట ఉంది. మరి ఒలీవ కొండపై నుండి యేసు ప్రభు ఆరోహణమయ్యాడు. అది 2వ కొండ. 3వ కొండ సియోను పర్వతం. సియోను పర్వతంపై యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ సమాధి చేయబడింది. అక్కడ ఆమె పెద్ద దేవాలయం ఉన్నది. 4వ మౌంట్ స్కోపుస్. స్కోపు అనే ఒక పర్వతం. ఆ పర్వతంపై గవర్నమెంట్ క్వార్టర్స్. మరి ఈ ఆలయం హేరోదు రాజు నిర్మించాడు. కానీ ఈ ఆలయం ఈరోజు లేదు. కానీ దీని పునాదులు ఉన్నాయి, దీని బేస్మెంట్ ఉన్నది. ఇంకా దీనిని 70వ సంవత్సరము రోమీలు కూలగొట్టారు. యేసు ప్రభు తర్వాత 70వ సంవత్సరం 78. ఈ విషయాలను కూడా మీరు గూగుల్లో చూడవచ్చు. ఇది విశాలమైన దేవాలయం. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు దీనికి పెద్ద. ఇక్కడ ఉన్న 2 అంతస్తుల 3 అంతస్తుల భవనం సన్హెద్రిన్ సభ. ఇక్కడ ఉన్నది సెయింట్ అంతోనియో కోట. ఇక్కడ పిలాతు ఉండేవాడు. ఇక్కడ యేసు ప్రభు తీర్పు జరిగింది. ఈ మధ్యలో ఉన్నది టెంపుల్. ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్. ఈ నక్ష ఈ భూగోళ శాస్త్రజ్ఞులు అనగా దాని ఏమంటారు, జియోలాజికల్ సర్వే సైంటిస్ట్ చేస్తారు కదా, ఆర్కియాలజిస్ట్ సిద్ధం చేసినటువంటి నక్ష ఇది. ఈ రీతిగా అప్పుడు ఉండేదని. ఇక్కడ టెంపుల్. ఆ టెంపుల్లో 5 భాగాలు ఉండేవి. ఒకటి అతి పరిశుద్ధమైన స్థలం. అక్కడ కేవలం ప్రధాన యాజకులు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు, ప్రజల పాప క్షమాపణ కొరకు. దాని ముందు ఉన్నది పరిశుద్ధ స్థలం. ఆ స్థలంలో యాజకులు మాత్రమే వెళ్ళేవాడు. దాని ముందు ఉన్న 3వ స్థలం కేటాయించేందుకు పురుషులకు. వారి తర్వాత 4వ స్థలం కేటాయించబడ్డది స్త్రీలకు. వారి తర్వాత ఇతరులకు. ఆ ఆర్డర్లో అందరూ కూర్చోవాలి. డివిజన్. భౌతిక దూరం వాళ్ళు పాటించాల్సి వచ్చింది. చాలా నిష్ఠ గలవారు. అయితే ఈ టెంపుల్లో బలులను అర్పించడానికి గొర్రెలను మేకలని చుట్టూ అమ్మేవారు. షాప్స్. ఉదయం వస్తా ఉంటే మీ స్థలానికి ఎన్ని షాపులు అండి ఈ హైదరాబాద్లో? మనుషులను మించిన షాపులు ఉన్నాయి ఈ హైదరాబాద్లో. క్యా బాత్ హై. అదే షాపులు షాపులు షాప్. ఎన్ని షాపులు ఉన్నా సరిపోవడం లేదు, ఎన్ని మార్కెట్లు ఉన్నా సరిపోవడం లేదు. దాన్ని మనం అంటాం అభివృద్ధి, డెవలప్మెంట్. భౌతిక అభివృద్ధి బాగానే జరుగుతుంది, బంగ్లాలు, అపార్ట్మెంట్లు, కార్లు అన్ని. కానీ ఇది జరగడం లేదు. ఈ దేశంలో ఇది అభివృద్ధి జరిగితే కులమత భేదాలు పోతాయి, అంటరానితనం పోతుంది, వరకట్ల నిషేధించబడుతుంది, మనుషులను మనుషులుగా చూసే రోజు వస్తాయి. కానీ ఇది ఇండియన్ సైకి అంటారు దీన్ని. దానిలో ఏం మార్పడం కనపడదు. ఇంకా మూఢనమ్మకాలు, ఇంకా సూపర్ స్టిషన్స్.
ఇటీవల నేను ఒక కథ విన్నాను. అది కథ కాదు, నిజమే. మేము షామీర్పేట దగ్గర ఉంటామండి. ఒక టౌన్షిప్ ఉంది, అక్కడ మేము ఉంటాం. అక్కడ మా ఇంటి ముందు ఒక 4 కిలోల దూరంలో కుటుంబం ఉంది. పాపం అందులో ఉన్న ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. వాళ్ళు ఎవరిలో పోయి దర్శిస్తే వాడు మాతృకుడు చెప్పిండట, నేను పూజ చేసిస్తా, ఆ పూజ చేసి దాన్ని తీసుకొని పోయి నువ్వు రాత్రి పూట ఎవరు కనబడకుండా చౌరస్తాలో పెట్టిరా. దాని ద్వారా ఏమవుతుందంటే నీ భర్త రోగం పోయి అక్కడ దాటిపోయినకు వస్తుందని చెప్పింది. వాట్ ఈస్ సూపర్స్టిషన్. ఇంకో రోజు ఏమైంది, ఇంకొకరు తెలియకుండా పక్కింట్లో పెట్టిరా అని చెప్పారు. అవి అనుకున్నది ఆ ఇంట్లో పక్కింట్లో ఎవరు లేరు, బట్ పేరు పెడుతుంది, అది నాకు తీసింది. రెడ్ హ్యాండెడ్ పట్టుబడింది. ఏం చేస్తున్నావు అంటే ఆ మాత్రం చేసి పెడుతుంది. వాట్ ఈస్ సూపర్స్టిషన్. వాట్ ఈస్ మనసు వికసించాలండి, మనసు వికసించాలి. మరి యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించాడు, కానీ ఆయన మనసు అంతా ఎక్కడుంది? లెట్ us now celebrate అని సన్నిధిలో పోయి కూర్చొని మంచి భోజనం చేసిండా? దేవాలయంలోకి వెళ్ళి ఏం చేశాడట? క్రయ విక్రయములు చేయవారిని, రూకలు మార్చు వారి బలలను పడదోసి నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థనా మందిరం అనవడునని ఆయన దాన్ని ఏమన్నారు? క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్. మరి ఈరోజు జరిగిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయాన్ని పరిశుభ్రపరచడం. దేవాలయాన్ని పరిశుభ్రపరచడం. మరి ఇంత పెద్ద దేవాలయాన్ని ఆయన లోన ప్రవేశించి ఆయన పరిశుభ్రపరచడానికి ఏం చేసిండట? కొరడా తీసుకొని, ఏం తీసుకొని? కొరడా తీసుకొని అందుకనే 2వ అధ్యాయం యోహాను సువార్తలో నీ మందిరం గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. నీ మందిరం గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. The zeal for the house of the Lord burns within me. మరి ఆలయాన్ని చక్కగా తీర్చిదిద్దారు, చక్కగా కట్టుకున్నారు. 19 ఫ్యాన్లు పెట్టారు, దాదాపు 8 ఏసీలు పెట్టారు, మంచి కుర్చీలు పెట్టారు. మీరు బహుశా వీటన్నింటినీ డొనేట్ చేసి పెట్టారు. నా మందిరం గురించిన ఆసక్తి నన్ను స్పర్శిస్తూ ఉన్నది. ఈ దేశంలో ఉన్న ఒక విషయం ఏంటంటే దేవుడి కంటే ప్రజలు ఇవ్వడానికి సిద్ధం అండి, కానీ ఇరుగు వారికి, భిక్షగానికి, పేదవానికి ఇవ్వాలంటే ఎవరు కూడా ముందుకు రారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత KNH కిడ్నాప్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఇక వాళ్ళ ఫండింగ్ విత్డ్రా చేసుకుంటున్నారు. మరి దాన్ని ఇంకా కొనసాగించాలంటే ముందుకు రండి అని అందరిని అడుగుతా ఉన్నారు. అధ్యక్ష మండలం, CSI వీళ్ళంతా. మరి ఎంతమంది ముందుకు వస్తున్నారండి? రాదు, ఎవరు రారు. ఏసీ ఇవ్వమంటే ఇస్తారు, ఫ్యాన్ కొని ఇవ్వమంటే ఇస్తారు. యు లవ్ గాడ్. ఇక టెంపుల్స్ లో వేసే చందాన్ని మనం లెక్క పెట్టే అవసరం లేదు కదా. అంతగా ఉండగా మనం ఇంకా పేదరికం ఎందుకండి ఈ దేశంలో? ఎందుకు ఇంత పేదరికం? ఈ మహా గొప్ప నగరంలో భిక్షగాన్ని ఎందుకు? మెట్రోపాలిటన్
ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ హైదరాబాద్ లో స్లమ్స్ ఎందుకు? ఆ చివరిగట్టు వైపు వెళ్ళండి ఒకసారి, మళ్ళీ రెండోసారి పోరు మీరు పోతారా? దుర్వాసన. అదే లండన్, న్యూయార్క్, ప్యారిస్, రోమ్ వెళ్ళండి, ఎక్కడైనా దుర్వాసన కనబడుతుందా? ఎక్కడైనా స్లమ్స్ కనబడతాయా? మరి అక్కడ అట్లా మనమేమో ఇక్కడ ఇట్లా. ఇది మారాలండి. దిస్ షుడ్ చేంజ్. యేసు చేసింది అది. మహాపెద్ద దేవాలయం, రోజు జాతర. అక్కడ చరిత్రకారులు చెప్తున్న విషయం ఏంటంటే రోజు 2,500 నుండి 5,000 గొర్రెలు వధింపబడేవి అక్కడ దేవాలయంలో. బిగ్ బిజినెస్. అందుకనే ప్రధాన యాజకులు చాలా పవర్ఫుల్. దే హావ్ లాట్ ఆఫ్ మనీ. ఎక్కడ మేము కొట్టాలో వేసుకో అక్కడే కొట్టాడు మేము. ఎందుకంటే క్రయ విక్రయాలు చేయవారిని, అంటే ఏంటి, అమ్మేవారిని కొనేవారిని, రూకలు మార్చేవారిని, మనీ ఎక్స్చేంజర్స్. మనీ ఎందుకు ఎక్స్చేంజ్ చేశారంటే దాని మీద ఈ టెంపుల్ అథారిటీస్ కమిషన్ పెట్టారు. యాక్చువల్లీ అక్కడ ఉంది రోమన్ కాయిన్స్. మీకు జ్ఞాపకం కదా, మంగళవారం దినం ప్రజలు యాజకులు వచ్చి కైసరుకు పండించిన న్యాయమా కాదా అని ప్రశ్నిస్తారు. ఇశ్రాయేలు నాయకులు, ప్రధాన యాజకుడు సన్హెద్రిన్ సభ వారు ఏం ఏర్పాటు చేశారంటే ఈ రోమీల కాయిన్స్, నాణ్యాలు టెంపుల్కు తీసుకురావద్దు, ఎందుకంటే అవి అన్యుల యొక్క డబ్బు. టెంపుల్కు సంబంధించిన డబ్బే టెంపుల్కు తీసుకురావాలని టెంపుల్ కరెన్సీ ఒకటి మొదలు పెట్టారు. ఇక మీరు ఏం చేయాలి, రోమన్ కరెన్సీ నుండి టెంపుల్ కరెన్సీ మార్చుకోవాలి. దాన్ని ఏమన్నారు? రుకలు. ఆ రుకలు పేరేంటి? యూదుల యొక్క రుకల పేరేంటి? దేనా. రోమన్ కాయిన్ నుండి దేనాలకు మార్చుకోవాలంటే మార్చే వాళ్ళ దగ్గరికి పోవాలి, వాళ్ళ కమిషన్ పే చేయాలి, అవి తీసుకుని వచ్చి ఇక్కడ వేయాలి. దట్స్ ఎ బిజినెస్. That's a business. Yes, probably what I said. No more business in the temple. Cleansing of the temple. దేవాలయం యొక్క శుభ్రత. నా మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరం. మరి దేవుని సంగమా, మరి ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటుండగా, మంగళవారం మనం ఆచరిస్తుండగా నిజంగా యేసుప్రభువు మనం ఆహ్వానిస్తే ఆయన అనుకున్నట్టు జరగాలి. ఆయన పరిశుద్ధత మనలో నిలబడుకోబడాలి, ఆయన ఆత్మీయత మనలో ఉండాలి, ఆయన రాజ్యం మన మధ్య రావాలి. నా రాజ్యం కాదు, నా స్వార్థం కాదు, నా హోదా కాదు, నా పలుబడి కాదు, ఆయన ప్రభు ఆయన నచ్చబడాలి. మరి యేసు ప్రభు చేసిన పని ప్రజలు సంతోషించారు, కానీ అధికారులు పన్నాగం పన్నారు. పన్నెండు పన్నాగం ఏమవుతుందో మనకు తెలిసి వారం అంతా దాన్నే మనం ధ్యానిస్తాం. దేవాలయంలో నూతన రాజు. మూడు పాఠాలు మనం విన్నాం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం నుండి, నా మందిరం సమస్తమైన జనుల ప్రార్థన మందిరం. సువార్త పాఠంలో మనం చదువుతాము, యేసు దేవాలయంలో ప్రవేశించిన తర్వాత బహుశా మొట్టమొదటిసారి అక్కడ రాయబడ్డారు, కుంటివారు, గుడ్డివారు, రోగులు ఆలయంలో ప్రవేశించారు. That's great thing. గుడ్డివారు, అంగహీనులు,
ఆలయంలో ప్రవేశించారు. యేసు ప్రభు వారిని స్వస్థపరిచారు. వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్, వాట్ ఏ వండర్. ఆ మందిరం సమస్తమైన జగత్తు ప్రార్థనా మందిరం. మరి ఆ మందిరము పరిశుద్ధ పౌలు కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినట్టు కట్టబడిన ఆలయం కాదు దేవుని మందిరం. ఇప్పుడు ఏదంటే సంఘము ఆయన మందిరం. మీరు ఆయన ఆలయమై ఉన్నారని, ఆయన ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? Now we are the temple. ఆ జెరూసలేం టెంపుల్ వెళ్ళిపోయింది. No more there. 671 సంవత్సరం ముస్లిమ్స్ వచ్చి యెరూషలేం ఆక్రమించుకొని అక్కడ పెద్ద మసీదు కట్టారు. 2 మసీదులు ఉన్నాయి అక్కడ టెంపుల్ పై. ఒక డోమ్ ఆఫ్ ద రాక్, ఇంకోటి అల్ అక్సా మాస్క్. ముస్లిమ్స్ లో అది పరిశుద్ధమైన స్థలం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మక్కాలో మహమ్మద్ జన్మించాడట, మదీనాలో ఆయన చనిపోయాడట. మొరియా పర్వతంపై ఆయన దేవుని దర్శనం పొంది ఖురాన్ ఆయన రాశాడు. దట్స్ వై జెరూసలేం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ముస్లిమ్స్. కాబట్టి బిల్డింగ్ అంత ఇంపార్టెంట్ కాదు దేవుని దృష్టిలో. ఆయన చేతులతో నిర్మింపబడిన మానవులు ఇంపార్టెంట్. మీరు ఆయన ఆలయమై ఉన్నారని, ఆయన ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరుగరా? ఓ రోజు యేసు ప్రభు ఈ దేవాలయం దగ్గర వెళ్తుంటే శిష్యులు చూసి, అయ్యా చూడు ఎంత మహాగొప్ప దేవాలయం అని యేసు ప్రభు చూపించారు ఆ ఆలయం. 13వ అధ్యాయం మార్కు సువార్తలో మనం గమనిస్తాం. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక రోజు రానైంది, రాతి మీద రాయి ఇక్కడ నిలబడ. అదే జరిగింది 70వ సంవత్సరం. యేసు ప్రభు తర్వాత 40 సంవత్సరాలకే దేవాలయం కథ అయిపోయింది. మరి మనం ఎంత ప్రశస్తమైనటువంటి వాడు. దేవుని చేత నిర్మింపబడిన ఆలయం మనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా? దాని తర్వాత చదివే మాటలు చాలా కఠినంగా ఉంటాయండి. చూడండి, ఎవడైనా నీ ఆలయంలో పాడు చేసిన యెడల దేవుడు వారిని, చాలా సాడ్, చాలా సాడ్. దేవుని ఆలయమై ఉన్నారని, ఆయన ఆత్మ మీలో నివసించున్నదని ఎరగండి. పరిశుద్ధ పౌలు యొక్క హెచ్చరిక. మందిరము సమస్తమైన జనులకు ప్రార్థన మందిరం. ఈ మనం, మన దేహం, మన సంఘం దేవుని యొక్క ఆలయం. అక్కడ గొప్ప దేవుడు నేడు రేపు నిరంతరం మనకు దయచేయాలని నేను కోరుతున్నాను. ఈ కరోనా మహమ్మారి సందర్భంలో అందరం జాగ్రత్తగా ఉండాలి. మరి వారమంతా ఆరాధనలు జరగాలని రాష్ట్ర కమిటీ వారు నిర్ణయిస్తే, ప్రభుత్వ నిబంధనలు పాటించితే ఈ ఆరాధన జరుగుతున్నా కూడా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని కృప మనందరితో ఉండాలని నేను కోరుచున్నాను. తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆమేన్. తల వంచి ప్రార్థిస్తాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవాయే. దేవా, మేము నీ వారం, నీవు మా దేవుడు. నీ కుమారుడైన యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించి దేవాలయంలో పరిశుద్ధపరిచిన దేవుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రీతిగానే మమ్మల్ని, మా సంఘములను, మా కుటుంబములను, మా సమాజమును నీవు పరిశుభ్రపరిచి మీకు అనుకూలమైన సమాజంగా, సంఘంగా, కుటుంబంగా మార్చమని నీకే స్తుతి స్తోత్రం కలగాలి.
యేసు నామమున ప్రార్థిస్తున్నాం స్వామి. ఆమేన్. చేయించకుండా ఆరాధన పుస్తకంలో 24 పుస్తకంలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాస ప్రమాణ పద్ధతి కలిసి భూలోకంలో